Hi to all. Welcome back to my channel. రాజధానిలో దాదాపు 50 నుంచి 100 కిలోమీటర్ల దరిదాపుల్లో 1000కి పైగా వెంచర్స్ వెలిశాయి. వాటిల్లో నచ్చిన చోట్ల గజాల్లో ఫ్లాట్స్ కొంటున్నారు తప్ప ఇల్లు కట్టుకోవటం లేదు. నగరంలో సొంత ఇల్లు ఉండాలని కోరుకునేవారు. వెంచర్ వేసిన తర్వాత 20 నుంచి 25 సంవత్సరాల లోపు ఇల్లు కట్టిన దాఖలాలు కూడా లేవు అక్కడ. మరి ఎందుకు కొంటున్నారు అంటే డబ్బు ఎవరికైనా ఇస్తే తిరిగి వస్తుందో లేదో, భూమి కొంటే సెక్యూరిటీ ఉంటుంది, భవిష్యత్తులో ధర కూడా పెరిగే ఛాన్స్ ఉందనే కదా. ఇటువంటి పరిస్థితుల్లో ప్లాట్ కొన్న వారికి పూర్తి భరోసా ఇవ్వడంతో పాటు వారిని కోటీశ్వరులను చేయడం ఎలా? కస్టమర్ కొన్న ప్లాట్లో కూరగాయలు పండిస్తే, పండ్ల తోటలు పెంచితే అంత లాభం లేదు. మరి టేకు, వేప, మలబార్ లాంటివి పెంచితే ఇవి ఫర్నిచర్ కోసమే, అది కూడా ఇండియాలో మాత్రమే. మరి ఎర్రచందనం, శ్రీగంధం చెట్లు పెంచితే వీటిని శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి ప్రశాంతత కోసం తెచ్చుకున్నారట. ఇటువంటి ఎర్రచందనం, శ్రీగంధం చెట్లలో ఎన్ని విలువలు ఉన్నాయో ఇక మీరే ఊహించుకోండి. ఈ చెట్ల గురించి తెలుసుకున్న ఆంగ్లేయులు వాటి ప్రాసెసింగ్ యూనిట్లను మాత్రం అమెరికా, జపాన్, చైనా లాంటి దేశాల్లో పెట్టారు. ముడి సరుకును మాత్రం మన నుండే తరలిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎర్రచందనం, శ్రీగంధం చెట్లు దక్షిణ భారతదేశంలో తప్ప ఎక్కడా పెరగవు. 1-2 దేశాల్లో పెరిగిన నాణ్యత అస్సలు ఉండదు. ఎర్రచందనం, శ్రీగంధం విలువ సామాన్యులకు ఎప్పుడు తెలిసిందంటే స్మగ్లర్ వీరప్పన్ ద్వారానే. తిరుపతి శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనాన్ని కొందరు స్మగ్లర్లు విదేశాలకు అక్రమంగా తరలిస్తూ వేల కోట్లు సంపాదిస్తున్నారు. దీంతో ఈ చెట్లు అంతరించే పరిస్థితి రాబోతుందని గమనించిన పాలకులు 2002లో ఓ జీవోను తీసుకువచ్చారు. ఈ చెట్లను ఎవరైనా పెంచుకోవచ్చు, ఇవి పూర్తిగా వారికే చెందుతాయి. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవటం తప్పనిసరి అని పెట్టారు. మా వెంచర్లో 400 గజాల స్థలం కొనగానే దానిని మీ పేరుపై రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఓ అగ్రిమెంట్ చేసుకుంటాం. ఆ 400 గజాల స్థలానికి 12 నుంచి 15 సంవత్సరాలు మేమే సెక్యూరిటీగా ఉంటూ అందులో 20 ఎర్రచందనం, 20 శ్రీగంధం చెట్లను పెంచుతాం. అది కూడా డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో. ఖర్చు సగం సగం, ఆ చెట్లను అమ్మిన తర్వాత వచ్చే డబ్బు కూడా సగం సగం. మరి ఖర్చులు మాకు ఇప్పుడే ఇవ్వాలా అంటే అదేం లేదు. 400 గజాల స్థలంలో ఈ చెట్లను పెంచడం కోసం పూర్తి ఖర్చు దాదాపుగా 2 లక్షల వరకు అవుతుంది. అది అగ్రిమెంట్లో కూడా రాసుకుంటాం. ఈ 2 లక్షలు ఎప్పుడు తీసుకుంటామంటే చెట్లను అమ్మిన తర్వాత వచ్చే డబ్బు నుంచి కట్ చేసుకుంటాం. ఇక లాభాల గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. ఎర్రచందనం, ఈ చెట్టు 15 ఏళ్లలో 200 కిలోల నుంచి 1000 కిలోల బరువు పెరుగుతుంది. మనం మాత్రం మినిమం 500 కిలోలు అనుకుందాం. అంటే 500 కిలోలు ఇంటూ 20 చెట్లు అంటే 10,000 కిలోలు, అంటే 10 టన్నుల ఎర్రచందనం వస్తుంది అన్నమాట. ఏపీ ప్రభుత్వం పట్టుకున్న ఎర్రచందనాన్ని 2014లో ఆన్లైన్ ద్వారా వేలం వేసింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఏ గ్రేడ్ 1 టన్నుకు 12 లక్షల నుంచి 1,95,00,000. బి గ్రేడ్ 1 టన్నుకు 10 లక్షల నుంచి 1,50,00,000. సి గ్రేడ్ 1 టన్నుకు 8 లక్షల నుంచి 15 లక్షలు. ఇక నాన్ గ్రేడ్ విషయానికి వస్తే 1 టన్నుకు 7 లక్షల నుంచి 30 లక్షలు. మన 20 చెట్ల నుంచి వచ్చిన 10 టన్నుల ఎర్రచందనాన్ని మినిమం నాన్ గ్రేడ్ కింద లెక్క కడితే 7 లక్షలు ఇంటూ 10 టన్నులు ఈక్వల్ 70 లక్షలు. అంటే మన 400 గజాల్లో పెరిగిన 20 ఎర్రచందనం చెట్ల నుంచి తక్కువలో తక్కువగా వచ్చిన 10 టన్నుల కలపను నాన్ గ్రేడ్ కింద అమ్మినా వచ్చే డబ్బులు 70 లక్షలు. ఇక శ్రీగంధం చెట్లు, ఇది ఎర్రచందనం అంత ఎత్తు పెరగదు, బరువు తూగదు. వీటిని కిలోల్లో మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. ఒక చెట్టు 15 ఏళ్లలో 25 కిలోల నుంచి 100 కిలోల వరకు బరువు పెరుగుతుంది. మనం పెంచే చెట్టు తక్కువలో తక్కువగా 50 కిలోలు వేసుకుందాం. ఇక ధర విషయానికి వస్తే 1 కిలో 15,000 నుంచి 45,000 వరకు పలుకుతుంది. అయితే మనం పెంచిన వాటి ధరను తక్కువలో తక్కువగా కిలో 15,000 వేసుకుందాం. అంటే 15,000 ఇంటూ 1 చెట్టు బరువు 50 కిలోలు.
ఈక్వల్ టు 7,50,000. ఒక చెట్టుకు 7,50,000 ఇంటూ 20 చెట్లు ఈక్వల్ టు 1,50,00,000. అంటే తక్కువలో తక్కువగా మనం పెంచిన 20 శ్రీగంధం చెట్ల నుంచి 1,50,00,000 వస్తాయి. 20 ఎర్రచందనం చెట్ల నుంచి 70 లక్షలు, అదేవిధంగా 20 శ్రీగంధం చెట్ల నుంచి 1,50,00,000, మొత్తం 2,20,00,000. 400 గజాలలో 20 ఎర్రచందనం 20 శ్రీగంధం చెట్ల నుంచి మనకు 15 సంవత్సరాల్లో వచ్చే 2,20,00,000లోంచి ఖర్చులు 2 లక్షలు తీసేస్తే మిగిలినవి 2,18,00,000. ఇవి విలువైన మొక్కలు కాబట్టి, ప్రభుత్వ అనుమతితో పెంచుతున్నవి కాబట్టి ఆన్లైన్లో అమ్మకానికి పెడతాం. ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి దాదాపు 18 లక్షల వరకు కట్టాల్సి ఉంటుంది. ఇక మనకు మిగిలినవి 2 కోట్లు. మీకో కోటి, మాకో కోటి. ఇది ఎర్రచందనం శ్రీగంధం చెట్ల ద్వారా మాత్రమే. మీ భూమి మీకే ఉంటుంది. 15 ఏళ్లలో దాని ధర దాదాపు 3 నుంచి 4 రెట్లు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ అవగాహనకు కొరకు మాత్రమే అని గమనించగలరు. Thanks for watching.